వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జమ్మలమడుగు నియోజకవర్గంలో జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీని తీసుకురావడం, దాని పర్యటన కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనులు కూడా ప్రారంభించిన దానికి మళ్ళీ శంకుస్థాపన అంటూ రేపు 3వ తారీఖు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని చూపించేందుకు నిన్న వైఎస్ఆర్సీపీ బృందం చలో జిందాల్ అనే కార్యక్రమాన్ని పెట్టింది. దాన్ని పోలీసులు అడ్డుకున్నారు తీవ్రస్థాయిలో. నిన్నటి నుంచి కూడా జమ్మలమడుగులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు కూడా ఏదైతే నిన్న సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే అనుచితమైన వ్యాఖ్యలు ఎమ్మెల్సీ మీద రామసుబ్బారెడ్డి మీద చేసిన పరిస్థితి, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రి దేవగుడి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఈరోజు ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా. మన దగ్గర రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి సార్, ఏ విధంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు? కవ్వింపు చర్యలన్నీ కూడా నిన్నటి నుంచి జరుగుతుంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైన తర్వాత వారితో కలిసి ఉన్నప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు వారి విగ్రహాన్ని వాళ్ళ ఊర్లో పెట్టుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారితో రాజకీయ భవిష్యత్తును ప్రయోజనాన్ని పొందినప్పుడు ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడుతో అక్రమ సంసారాన్ని కొనసాగించే సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం. ఈరోజు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ విగ్రహం ఏమైనా పెట్టాలనుకుంటే బీజేపీలో చెప్తాను నేను, మాతో ఉన్నప్పుడు మా బొమ్మ పెట్టుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు మా బొమ్మ తీసిన మనిషి ఈరోజు మీ బొమ్మ పెట్టి రేపదన కమ్యూనిస్టు లేకపోతే మీ బొమ్మ ధ్వంసం చేయడానికి గ్యారెంటీ ఏముంది? కాబట్టి దయచేసి బీజేపీ మిత్రులారా, నరేంద్ర మోడీ కానీ మరొకరి విగ్రహాన్ని కానీ ఆదినాడు పెట్టినా మీరు పెట్టించుకోవద్దు. దివంగత నేతల యొక్క మాజీ ముఖ్యమంత్రులు, స్వర్గస్థులైన నాయకుల యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తే రాజకీయ విలువలను దిగదార్చినట్ట, రాజకీయ విలువలను పెంచినట్ట? ఆదినారాయణ రెడ్డి గారు, నీకు రాజకీయ భవిష్యత్తు మీ కుటుంబానికి ఇచ్చిందే రాజశేఖర రెడ్డి అన్న. ఇది జగమెరిగిన సత్యం, ఇది జగమెరిగిన సత్యం. ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడాలంటే రాజశేఖర రెడ్డి అన్నతో నేనేమి రాజకీయ భవిష్యత్తును ప్రయోజనాన్ని పొందలే. రాజశేఖర రెడ్డి అన్నకు నేను అభిమానిని, నేనే రాజకీయ భవిష్యత్తును ప్రయోజనాన్ని పొందలే. నాకు రాజకీయ భవిష్యత్తు ప్రయోజనాన్ని చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి, కానీ మీకు చేకూర్చినది రాజశేఖర రెడ్డి. మాకుండేదానికంటే ఎక్కువ ప్రేమ రాజశేఖర రెడ్డి మీద మీకు ఉండాలి. కానీ దురదృష్టం, రాజశేఖర రెడ్డి మీద నామమాత్రమైన ప్రేమ లేకుండా ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసినారు. రాజశేఖర రెడ్డి విగ్రహంలో ప్రతిరూపము విగ్రహంలో ఉందనుకుంటున్నాం ఆదినారెడ్డిను? లేదు. రాజశేఖర రెడ్డి యొక్క ప్రతిరూపము ఈ రాష్ట్ర ప్రజల హృదయాలలో ఎప్పటికీ ఉంటుంది. అందుకే రాజశేఖర రెడ్డి మరణించలే, అమరుడై ఉంటాడు. ఇక రెండవది, రామసుబ్బారెడ్డిని పట్టుకొని రామసుబ్బారెడ్డి అతి చేస్తున్నాడు, ఈసారి అట్నే అతిగా చేస్తే చెప్పు దెబ్బలు తింటాడు అని మాట్లాడే నీ భాష సభ్య సమాజం అంగీకరిస్తుందా? సభ్య సమాజం నిన్ను గౌరవిస్తుందా? ఇది థర్డ్ క్లాస్, ఎక్కడో చిట్ట చివరి జడ్డు వరుసలో ఉండి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడితే 4 సార్లు ఎమ్మెల్యే అని ఏమన్నా అర్థం పడుతూ ఉందా? రెండవది, 3 ఏళ్ళుగా మా ప్రభుత్వం ఉంది, సినిమా చూపిస్తా అంటావు. మాకు తెలియక అడుగుతా నేను, మీ అందరికీ బాస్ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చిన్న బాస్ మీ లోకేష్ బాబు. మా జగన్ కోసం మేము ముఖ్యమంత్రితో కొట్లాడుతూ ఉంటే, రెడ్ బుక్ చేతిలో పట్టుకొని ప్రమాద గంటికలు మోగించే లోకేష్ బాబుతో మేము యుద్ధం చేస్తూ ఉంటే మా జగన్ కోసం, మరి ముఖ్యమంత్రితో కొట్లాడడానికి సిద్ధమైన మా లాంటి నాయకులు పట్టుకొని ఆఫ్టర్ ఆల్ ఒక జమ్మనోడికి ఎమ్మెల్యే మాకు సినిమా చూపిస్తానంటే మేము భయపడతామని ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు స్పష్టంగా చెప్తున్నావు. ఇప్పుడు నీ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. మేమైతే ఒకటి మనసా వాచే కర్మేనా చెప్తున్నాం, జగన్ కోసం, జగన్ పార్టీ కోసం, మా నియోజకవర్గంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, ప్రజల కోసం, ముఖ్యంగా మా జగన్ కోసం మేము మరణించేదానికి కూడా సంసిద్ధంగా ఉండే త్యాగమైనటువంటి సిద్ధాంతం కలిగిన మనుషులం మేము. నీకంత కోరిక ఉంటే సంపిసూడు, వికెట్లు పడతాయన్నావు కదా, సంపిసూడు. జగన్ కోసం, జగన్ పార్టీ కోసం లక్షణంగా మరణిస్తాం, ఇబ్బందే లేదు. కానీ 3 సంవత్సరాల వరకు నా ప్రభుత్వం ఉంటుంది అంటున్నావు. 3 సంవత్సరాల తర్వాత ఎవరు ప్రభుత్వం ఉంటుందని అంగీకరిస్తాను? నువ్వు జగన్ ప్రభుత్వం ఉంటుందని అంగీకరిస్తాను. మరి ఈ బుద్ధును మమ్మల్ని సినిమా చూపించి, ఈ బుద్ధు మమ్మల్ని ఇంత గొప్పగా ఆలింగనం చేసుకొని ప్రేమిస్తే, ఇంతకు ప్రేమకు 2 ప్రేమ మేము కూడా జగన్ వచ్చినాక చూపించాలి కదా. తప్పనిసరిగా మేము కూడా 2 ప్రేమను నీ పట్ల చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదిగో వాయనం అంటే అదిగో వాయనం అంటాం, ఇదిగో వాయనం అంటే అదిగో వాయనం అంటాం. అట్లా కాకుండా నువ్వు వేరుగా ప్రవర్తిస్తే వేరుగానే ప్రవర్తిస్తారు యువతలోళ్ళు కూడా. కానీ జమ్మలమడుగు ప్రాంతంలో ఫ్యాక్షన్ పోయి చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊరిలో మళ్ళీ ఇటువంటి గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేసే నీ రాజకీయ వక్ర బుద్ధిని జమ్మలమడుగు ప్రాంత ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నా.
రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసి ఎంతోమందికి అన్నం పెట్టినటువంటి ప్రాణం పోసినటువంటి రాజశేఖర రెడ్డి యొక్క గౌరవానికి భంగం కలిగించినందుకు ఆయనను ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ దాష్టికాన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది పరిస్థితి. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేశారో దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇమ్మీడియట్గా ఆ విగ్రహాన్ని మళ్ళీ స్థాపించే విధంగా పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీద చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.